హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఎలా ఉన్నారు మీరు అందరూ? సో ఈరోజు ఒక న్యూ టాపిక్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. సో ఈ టాపిక్లో మనము ఆటోమేషన్ టెస్టింగ్ గురించి మాట్లాడుకుందాము. సో ఆటోమేషన్ టెస్టింగ్ అంటే ఏంటి, సో ఆటోమేట్ ఎందుకు చేస్తారు, సో అలాగే ఎలాంటి సినారియోస్లో ఆటోమేట్ చేస్తారు, సో ఆటోమేషన్ అనేది ఎంతవరకు యూజ్ అవుతుంది అనే టాపిక్స్ గురించి మనము ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేయండి. సో ఇంకా మన టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మనం చూసుకుంటే వెన్ విల్ యూ ఆటోమేట్ టెస్ట్. సో మనకి జనరల్గా 4 సినారియోస్లో మనం ఆటోమేషన్ అయితే చేయాల్సి వస్తుంది. సో ఆ 4 అయితే ఇక్కడైతే అప్డేట్ చేయడం అయితే జరిగింది. సో 1 బై 1 మనం ఒక్కొక్క దాని గురించి క్లియర్గా రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్తో మనం అర్థం చేసుకుందాం. సో ఇక్కడ ఫస్ట్ మనకి ఏముంది, రిపిటేటివ్ టాస్క్. సో జనరల్గా మనకి టాస్కులు రిపీటివ్ అవుతుంటే, రిపీట్గా మళ్ళీ చేయాల్సి వస్తుంటే, సో అలాంటి టైంలో మనము ఆటోమేషన్ చేయాల్సి అయితే వస్తుంది. సో ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక లాగిన్ పేజ్ ఉందనుకోండి. సో డైలీ మీరు లాగిన్ పేజ్ని టెస్ట్ చేయాలి. సో ఒక 10 టెస్ట్ కేసెస్ అయితే ఉంటాయి, లాగిన్, అలాగే పాజిటివ్ కేసెస్, అలాగే నెగిటివ్ కేసెస్ అయితే ఉంటాయి. సో ఎవ్రీడే మీరు ఆ లాగిన్ పేజ్ని టెస్ట్ చేసి నెక్స్ట్ ఫంక్షనాలిటీ అనేది టెస్ట్ చేయాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు ఏం చేస్తారు, డైలీ దీనికి కొంత టైంని స్పెండ్ చేయాలి. సో లాగిన్ అవ్వాలి, దానికి సంబంధించిన మాన్యువల్ టెస్ట్ కేసుని ఎగ్జిక్యూట్ చేయాలి, సో అలాగే రిజల్ట్స్ అప్డేట్ చేయాలి. సో ఇలాంటి టైం అనేది మీరు స్పెండ్ చేయాల్సి అయితే వస్తుంది. ఇంకా ఆటోమేషన్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకు బిల్డ్ రాగానే ఆటోమేట్ రన్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఆ కేసెస్ పాస్ అయిపోయి, అలాగే దానికి సంబంధించిన అవుట్పుట్ మనకి HTML ఫార్మాట్లో అయితే జనరేట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా ఇలాంటి సినారియోస్లో మనము రిపిటేటివ్ టాస్క్ ఏవైతే ఉంటాయో సో దానికి సంబంధించి ఆటోమేషన్ అయితే చేసుకోవడం అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వన్, స్మోక్ అండ్ శానిటీ టెస్ట్. సో జనరల్గా మనకి స్మోక్ అండ్ శానిటీ టెస్టింగ్ అంటే తెలుసుకుందాము. సో ఏదైనా లైక్ బేసిక్ ఫంక్షనాలిటీ ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా. సో జనరల్గా ఏదైనా UI కానీ, సో ఏదైనా అప్లికేషన్ కానీ, సో యూజర్ లాగిన్ అవ్వగానే ఎలాంటి ఇష్యూస్ ఫేస్ అవ్వకుండా, సో బేసిక్ ఫంక్షనాలిటీ అంటే పాజిటివ్ కేసెస్ అన్నీ ఏవైతే ఉంటాయో వర్క్ అయ్యే విధంగా చేసే టెస్టింగ్ని మనము స్మోక్ అండ్ శానిటీ టెస్టింగ్ అంటారు. సో దీనికి సంబంధించిన డైలీ మనకి బిల్స్ అయితే వస్తుంటాయి కదా. సో డైలీ మనము బేసిక్ థింగ్స్ అని చెక్ చేయాలి, దాని తర్వాత అదర్ ఫంక్షనాలిటీకి వెళ్తాము. సో ఇలాంటి సినారియోలో కూడా అంటే డైలీ రన్ చేసే టైంలో కూడా మనము ఆటోమేటెడ్ చేసుకుంటాము. సో ఏవైతే శానిటీ టెస్ట్ కేసెస్ అయితే ఉంటాయో అంటే బేసిక్ ఫంక్షనాలిటీ రిలేటెడ్ కేసెస్ ఏవైతే ఉంటాయో సో ఆ కేసెస్ని పిక్ చేసుకొని మన శానిటీని రన్ చేయడం అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిలీజ్ ఉందనుకోండి. సో రిలీజ్ మనం ప్రోడక్ట్ని రిలీజ్ చేయడానికి ఒక 15 days 10 days ఉందనుకోండి. సో అప్పుడు ఏం చేస్తారంటే డైలీ శానిటీని రన్ చేస్తారు. సో శానిటీ ఎందుకు రన్ చేస్తారంటే డైలీ ఒక బిల్డ్ మనకు జనరేట్ అవుతుంది. ఆ బిల్డ్లో కొన్ని ఫిక్సెస్ కూడా ఉంటాయి, అంటే అదర్ ఫ్యూచర్ ఫిక్సెస్ ఉంటాయి. సో అందుకని మనం శానిటీ రన్ చేసుకుంటే సో ఆ ఫిక్సెస్ వల్ల మనకి ఎలాంటి ఇంపాక్ట్ ఉండకుండా టెస్ట్ చేసే ప్రాసెస్ని మనము శానిటీ ఆటోమేషన్ అంటారు. కాబట్టి ఇంపాక్ట్ ఉండకుండా ముందుగా జాగ్రత్త తీసుకొని సో డైలీ మనం ఆటోమేషన్ రన్ చేస్తూ ఉంటాము ఫర్ శానిటీ టెస్టింగ్. నెక్స్ట్, టెస్ట్ విత్ మల్టిపుల్ డేటా సెట్. సో ఇక్కడ చూసుకుంటే మనకు టెస్టింగ్లో జనరల్గా మనకు మాన్యువల్గా డేటాని జనరేట్ చేసుకోవాలి, అలాగే మనం ఆ డేటాని కలెక్ట్ చేసుకోవడము, మాన్యువల్గా జనరేట్ చేయడము, ఇలాంటి ప్రాసెస్ అయితే ఉంటుంది. కాకపోతే ఆటోమేషన్ ద్వారా మనం డేటాని జనరేట్ చేసుకోవచ్చు. మల్టిపుల్ డేటాని అంటే ఎక్కువ బల్క్ అమౌంట్ ఆఫ్ డేటా ఉన్నప్పుడు సో మాన్యువల్ కన్నా ఆటోమేషన్ ద్వారా టెంప్ డేటాని డేటా సెట్స్ని మనం జనరేట్ చేసుకుని ఆ డేటా యూస్ చేసుకుని మనం టెస్టింగ్ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ డేటా జనరేట్ అనేది ఒక రోజే సరిపోతుంది, 2 రోజు అయితే ఓకే. సో మల్టిపుల్గా డైలీ బేసిస్ మనం చేయాలనుకోండి, సో ఆటోమేషన్ ఉండింది అనుకోండి, సో ఇలాంటి ఇష్యూస్ని మనం రెడ్యూస్ చేయొచ్చు కదా. సో అందుకని టెస్ట్ విత్ మల్టిపుల్ డేటా సెట్ ఉన్నప్పుడు మనం ఆటోమేషన్ అయితే చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్, రిగ్రెషన్ టెస్ట్ కేసెస్. సో రిగ్రెషన్ అనేది ఏంటి, సో ఏదైనా ఒక మాడ్యూల్ కానీ ఫ్యూచర్ కానీ సో కొత్త హార్డ్ ఫిక్సెస్ లేదా కొత్త ఫిక్సెస్ ద్వారా ఏమైనా ఆ కోడ్ కానీ మెర్జ్ అయినప్పుడు సో దానివల్ల వేరే ఫంక్షనాలిటీ ఏది ఇంపాక్ట్ అవ్వకుండా చేసే ప్రాసెస్ని మనం రిగ్రెషన్ అంటారు. సో రిగ్రెషన్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ A అనే ఒక మాడ్యూల్ ఉంది, B అనే ఒక మాడ్యూల్ని దీంట్లో యాడ్ చేసిన తర్వాత సో B వల్ల Aకి ఎలాంటి డిఫెక్ట్ అయితే ఉండకూడదు. సో ఇది దాని యొక్క ఫంక్షనాలిటీ ఏ విధంగా ఉందో అలానే వర్క్ చేయాలి. B అనేది ఎలా ఉందో దాని యొక్క ఎక్స్పెక్టేషన్స్ బేస్ చేసుకుని అది వర్క్ చేయాలి, అంతేగాని దానికి డిపెండెన్సీ అయితే ఉండకూడదు. సో ఆ విధంగా చేసే కేసెస్ని మనం రిగ్రెషన్ టెస్టింగ్ అంటారు. ఇక్కడ కూడా మనకు రిగ్రెషన్ టెస్టింగ్ కూడా మనము డైలీ రన్ చేయాల్సి ఉంటుంది. సో ఎందుకంటే అదర్ ఫిక్సెస్ కానీ అదర్ మోడల్స్ కానీ యాడ్ అవుతూ ఉంటాయి, డైలీ కాకుండా వీక్లీ వన్స్ మంత్లీ వన్స్ యాడ్ అవుతుంటాయి. కాబట్టి సో థరోలీ మన ప్రోడక్ట్ కానీ మన అప్లికేషన్ కానీ ఎక్కడ బ్రేక్ అవ్వకుండా
పర్ఫామ్ చేసే ప్రాసెస్ని మనము రిగ్రెషన్ టెస్టింగ్ కేసెస్ అంటారు. సో ఇక్కడ మనం చూసుకుంటే ఆటోమేషన్ అని వల్ల మనకి టైం సేవ్ అవుతుంది, అలాగే లైక్ ఎఫర్ట్ కూడా తగ్గుతుంది, అలాగే మనకి బడ్జెట్ కూడా అంత డెడికేటెడ్గా ఒక మాన్యువల్ టెస్ట్ని కానీ మల్టిపుల్ మాన్యువల్ టెస్టర్స్ని పెట్టి టెస్ట్ చేయాల్సి అయితే అవసరమైతే లేదు. సో సింపుల్గా మనకి 1 or 2 మెంబర్స్ మాన్యువల్ టెస్టర్స్ ఒక ఆటోమేషన్ టెస్టర్ ఉన్నారనుకోండి, సో ఇవన్నీ ఈజీగా కవర్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లీవ్లో ఉన్నారు, బట్ మనకి లైక్ టెస్టింగ్ అయితే కంపల్సరీగా చేయాలి. అలాంటి సినారియోలో మీకు ఆటోమేషన్ ఉందనుకోండి, సో షెడ్యూల్ పెట్టేస్తే ఆటోమేటిక్గా రన్ అవుతుంది. లేదా ఇంకో పర్సన్కి మీరు జస్ట్ గైడ్ చేసి లైక్ ఈ ఫోల్డర్లో వెళ్ళు, లేదంటే ఒక VMలో లాగిన్ అయ్యి జస్ట్ ఈ బ్యాచ్ ఫైల్స్ని కానీ లైక్ అదర్ కమాండ్ ప్రాంప్టింగ్ రన్ చేయంటే, సో రన్ చేస్తే మీరు ఆటోమేటిక్గా మీకు ఆటోమేషన్ రన్ అవుతుంది. సో దానికి సంబంధించిన లైక్ అవుట్పుట్ కూడా మీకు జనరేట్ అవుతుంది. కాబట్టి సో ఎలాంటి టెన్షన్ అయితే అవసరం లేదు. సో జనరల్గా మనకు ఆటోమేషన్ ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యూచర్ మీద వర్క్ చేశారు, సో ఆ ఫ్యూచర్ ఆటోమేట్ చేసేసిన తర్వాత నెక్స్ట్ ఇంకో ఫ్యూచర్కి మీరు మూవ్ అవుతారు, అంటే కన్స్టెంట్గా దాంట్లోనే ఉండరు కదా. సో జస్ట్ దీనికి ఏం చేస్తారు, మీరు సపోర్ట్ అయితే ఇస్తారు ఈ ఫ్యూచర్కి. ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా కస్టమర్ ఇష్యూస్ వచ్చినప్పుడు మాత్రమే పనిచేస్తారు, ఎందుకంటే డెవలప్మెంట్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. సో కొత్త ప్రాజెక్ట్ అయితే వస్తుంది. సో అలాంటప్పుడు ఏంటంటే ఆటోమేట్ చేసేసి జస్ట్ ఒక పర్సన్ అయితే పెడతారు సపోర్ట్ కింద. సో అతను ఏం చేసుకుంటూ డైరీ ఆటోమేట్ చేసుకుంటూ 50% వర్క్ అక్కడ డెడికేట్ చేసుకుంటారు, రిమైనింగ్ అదర్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేయడం అయితే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆటోమేషన్ లేదనుకోండి, సో కంపల్సరీగా 2 ఇంజనీర్స్ కావాలి. డైలీ వాళ్ళు మాన్యువల్గా టెస్ట్ చేసి రిపోర్ట్ జనరేట్ చేసి చెక్ చేసి ఎన్ని ప్రాసెస్ అయితే ఉంటుంది. సో ఇలా కాకుండా సో వాళ్ళు వేరే ప్రాజెక్ట్లో వర్క్ చేసుకుంటూ జస్ట్ దీన్ని మానిటర్ అయితే చేసుకుంటుంటారు, అంతేగాని దీంట్లో జంప్ చేసి వర్క్ చేయడము, సో చెక్ చేయడం అలాంటివి అయితే ఏముండదు. సో ఈ విధంగా మనకు ఆటోమేషన్ అయితే యూజ్ అవుతుంది. సో నా సజెషన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే మాన్యువల్ టెస్టింగ్ కోసం ట్రై చేస్తున్నారో, అలాగే మాన్యువల్ టెస్టింగ్లో వర్క్ చేస్తుంటూ ఉంటారు కదా, సో వాళ్ళ వరకు నా సజెషన్, సో జస్ట్ పైథాన్ విత్ సెలీనియం నేర్చుకోండి. నెక్స్ట్ పైథాన్ ఒకటి నేర్చుకోండి, బేసిక్స్ పైథాన్ గురించి తెలుసుకోండి. ఇంకా జావా స్క్రిప్ట్ ఏమైనా ఉంటే బేసిక్స్ నేర్చుకోండి. సో ఇవన్నీ మీకు చాలా యూజ్ అవుతాయి. ఈ రోజని కాదు, అప్కమింగ్ ప్రాజెక్ట్స్లో కూడా లైక్ యూజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డేటాబేస్ మీద వర్క్ చేస్తుంటారు, సో డేటాబేస్ని మనం పైథాన్ ద్వారా కనెక్ట్ అయ్యి సో డేటాని గెట్ చేసుకోవడము, సో దాని యొక్క సంబంధించిన ప్రాసెస్ మనం చేసుకుంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరై ఓన్గా మీరు చెప్పుకోవచ్చు. సో బేస్డ్ ఆన్ ద ప్రాజెక్ట్, సో మీకు ఎక్కడ ఆటోమేట్ చేయొచ్చు అనేది మీకు అర్థమవుతుంది కదా. సో అక్కడ మీరు ఎఫర్ట్ పెడితే మీకు లైక్ మంచి ప్రాక్టీస్ అయితే ఉంటుంది, మంచి అప్రైజల్ కూడా, మంచి ప్యాకేజ్ కూడా రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. సో కాబట్టి మనకు ఏదో ఒక టెక్నికల్ లైక్ ఒక ప్రోగ్రామింగ్ స్కిల్ అయితే ఉండాలి. ఒకటి పైథాన్ నేర్చుకోండి, సెలీనియము పైథాన్, అలాగే సెలీనియం విత్ జావా. సో ఇలాంటివి జస్ట్ ఒక దాని మీద కాన్సన్ట్రేట్ చేసి సో బేసిక్స్ వరకు అయినా నేర్చుకోండి. ఇంకా ప్రాక్టీస్ చేస్తూ పోతే మీకు ఆటోమేటిక్గా అది వస్తుంది. అంతేగాని మనకు అంటే డెవలప్మెంట్ వాళ్ళ కోడింగ్ కదా, మనకి టెస్టింగ్ మనం దాన్ని వాళ్ళు రీచ్ అవ్వలేము, సో మనకు అర్థం కాదు. సో ఇలాంటి మైండ్లో ఇలాంటి థాట్ తీసేయండి ఫస్ట్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కూడా మీలాగే చదువుకున్నారు, సో మన సర్కిల్లో ఉన్నారు, మనతో మాట్లాడతారు, మనతో తిరుగుతారు, వర్క్ వాళ్ళు అలా చేసుకుంటూ ఉంటారు. అంతేగాని అదొకటి మీరు గమనించాలి. సో తను చేస్తున్నారంటే మీరు చేయగలరు, బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైం. బట్ మీరు అర్థం చేసుకునే యొక్క సినారియోస్, సో మీ యొక్క లైక్ క్యాపబిలిటీ మీరు ఎంతవరకు గుర్తుపెట్టుకోగలరు, సో దీని మీద బేస్ అయింది ఉండేది. అంతేగాని తనకు వస్తుంది మీకు రాదు, మీకు వస్తుంది తనకు వస్తుందని అదే ఏం లేదు. సో జనరల్గా ఈ మైండ్ సెట్తో మీరు మేబీ 1 నెల పట్టచ్చు, 2 నెలలు, 6 నెలలు పట్టచ్చు, అంతమించి ఎక్కువ అయితే ఏముండదు. కాబట్టి సో ఫస్ట్ స్టెప్ స్టార్ట్ చేయండి. సో పైథాన్ గురించి అలాగే తెలుసుకోండి. అలాగే దీనికి సంబంధించిన వీడియోస్ కూడా నేను అప్కమింగ్ లైక్ ప్లాన్ చేస్తున్నాను. సో 1 by 1 మనము పైథాన్ గురించి నేర్చుకుందాము. సో నేను కూడా నేర్చుకుంటున్నాను. సో కాబట్టి నా నాలెడ్జ్ కూడా షేర్ చేస్తాను. సో ప్యారలల్గా ఈ విధంగా మాన్యువల్ టెస్టింగ్ విత్ ఆటోమేషన్ కూడా నేర్చుకుంటే మనకి మంచి ప్యాకేజెస్తో ఎక్కువ కంపెనీస్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. సో తప్పకుండా ఈ వీడియో నచ్చినట్టయితే జస్ట్ ఒక లైక్ చేయండి అంతే. ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా జస్ట్ షేర్ చేస్తే ఐఎమ్ హ్యాపీ. సో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్మైలింగ్, హ్యావ్ ఎ నైస్ డే.